హలో నమస్తే, నేను అశోక్. వివేక హత్య కేసుకు సంబంధించి నిందితులకు సంబంధించిన అంశం మీద బెయిల్ రద్దు చేయాలంటూ కూడా వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి గారు ఇప్పటికే చాలాసార్లు కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ మరొకసారి ఆమె కోర్టు తలుపు తడుతూ వచ్చారు. ఈ యొక్క కేసుకు సంబంధించి మెయిన్గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అలాగే మిగతా వ్యక్తులకు సంబంధించి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఆమె సుప్రీంకోర్టుని తలుపు తట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఆ కేసుకు సంబంధించి విచారణ కూడా చేపడుతూ వచ్చింది. అయితే ఈ బెయిల్ రద్దు అంశం మా పరిధిలో ఉండదంటూ కూడా సుప్రీంకోర్టు చెప్తూ వచ్చింది. ఈ బెయిల్కు సంబంధించి రద్దు చేసే అంశం మా పరిధిలో ఉండదు కాబట్టి దాన్ని మేము నిర్ణయం తీసుకోమంటూ కూడా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పుని వెలువరిస్తూ వస్తుంది. అయితే సునీత గారు మరొక ఇంపార్టెంట్ ఇష్యూస్ని రేజ్ చేస్తూ వచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ సిబిఐ విచారణ ముగిసిపోయింది, ఈ విచారణ అయిపోయిందని చెప్పేసి ఇప్పటికే తెలిసినటువంటి నేపథ్యంలో ఇంకా ఈ విచారణకు సంబంధించి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, లార్జ్ స్కేల్ కాన్స్పిరెన్సీ ఉందంటూ కూడా ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. ఆమె తరపు లాయర్గా వాదిస్తున్నటువంటి సిద్ధార్థ్ లూథ్రా గారు కూడా ఈరోజు సుప్రీంకోర్టులో కోర్టు ముందు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడికి సిబిఐకి సంబంధించి సోలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ మొత్తం పూర్తి అయిపోయిందని చెప్పేసి ఆల్రెడీ మేము కోర్టుకి తెలిపాము. అలాగే ఇంకా తదుపరి విచారణ ఏమైనా కావాలని చెప్పేసి కోర్ట్స్ ఆర్డర్స్ ఇస్తే దానికి సంబంధించి మేము తదుపరి విచారణ చేయాలా లేదా అని చెప్పేసి డిసైడ్ అవుతాము. ఇది పూర్తిగా కోర్టుకి సంబంధించిన అంశం కాబట్టి కోర్టు విచారణ చేయమని చెప్తే మాత్రం మేము ఖచ్చితంగా చేస్తామంటూ కూడా సిబిఐ చెప్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం సునీత గారు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి కొంతమంది అనుమానాలు ఉన్నాయి, ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు దీని వెనకాల, వాళ్ళకి సంబంధించి విచారణ ఇంకా చేయాల్సి ఉందంటూ కూడా సునీతారెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఈ ఇష్యూకి సంబంధించి సిబిఐ విచారణ మొత్తం కూడా పూర్తయిందని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అప్పుడు కూడా ఆవిడ ఇంకా చాలా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొత్త వ్యక్తులకు సంబంధించిన పేర్లు చెప్తూ ఉన్నారు, లేదంటే కొత్త వ్యక్తులకు సంబంధించిన మాకు వీళ్ళ మీద అనుమానం ఉంది, ఈ కేసుకు సంబంధించి సిబిఐ పూర్తి చేసినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి విషయాలు కావచ్చు, వాటి మీద మాకు ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ కూడా పదే పదే సునీతారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సునీతారెడ్డి గారి తరపున ఆమె లాయర్ సిద్ధార్థ్ లూథ్రా గారు కూడా ఆయన మీద కూడా వాదిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి మీరు ఇంకేదన్నా తదుపరి విచారణ కావాలని చెప్పేసి మీరు అనుకుంటే దానికి సంబంధించి 2 వారాల్లో ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయండి. ఆ తర్వాత 8 వారాల్లో ఈ కేసుకు సంబంధించి విచారణ చేయాలా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి 8 వారాల్లో ట్రయల్ కోర్టు విచారణ చేపట్టాలనుకుంటే సిబిఐకి ఆదేశాలు ఇవ్వండి. ఒకవేళ అవసరం లేదని చెప్పేసి మీ నిర్ణయాన్ని తెలపనంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చెప్తూ వచ్చింది. అంటే సిబిఐ దీనికి సంబంధించి మా పరిధిలో ఉండదని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ అంశాన్ని ట్రయల్ కోర్టుకి అప్పగిస్తూ వచ్చింది. ట్రయల్ కోర్టు ఒకవేళ విచారణ కావాలా లేదా అనేటువంటి అంశం మీద నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే దాదాపు 3 ఏళ్ల పాటు ఈ యొక్క కేసుకు సంబంధించి సుదీర్ఘంగా సిబిఐ విచారణ చేస్తూ వచ్చింది. 2019లో ఏదైతే ఎన్నికలు జరిగేటువంటి ఒక 3 నెలల ముందు ఈ కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడుతూ వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం మారుతూ వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయి ఒత్తిళ్లు అంటారు, లేదంటే మిగతా అంశాలు అంటారు, వీటన్నిటికి సంబంధించి 5 ఏళ్ల పాటు ఏం జరిగిందో కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత వివేక కేసుని సిబిఐకి అప్పచెప్తూ వచ్చారు. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత సిబిఐ ఈ 3 ఏళ్లలో పూర్తిగా విచారించి దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా నమోదు చేసింది. ఒక్కసారి ఛార్జ్ షీట్ నమోదు చేసిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు కూడా ఏముండవు. ఒకసారి ఛార్జ్ షీట్ నమోదు చేసిన తర్వాత ట్రయల్ కోర్టుకి హాజరవ్వాల్సిన పరిస్థితులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. బెయిల్ రద్దు చేసే సిచ్యువేషన్స్ కూడా ఉండవు. ఎందుకంటే ఛార్జ్ షీట్ ముగిసిన తర్వాత వాళ్ళు 90 రోజులు కస్టడీ పూర్తవడమో లేదంటే మిగతా అంశాలు పూర్తవడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కన్సిడర్ చేసుకుని వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే మిగతా నిందితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే కనిపిస్తున్నాయి. సో వాళ్ళ బెయిల్ రద్దు చేసే పరిస్థితి మా పరిధిలో ఉండదని చెప్పేసి ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్తూ వచ్చిందో సునీతారెడ్డి గారికి ఇది ఒక షాక్గానే చెప్పాలి. ఎందుకంటే పదే పదే ఆవిడ ఆరోపిస్తున్నటువంటి అంశాలు ఏంటి, మా తండ్రి చావు వెనక లేదంటే మా తండ్రిని హత్య చేయడం వెనక చాలామంది కీలక వ్యక్తులు ఉన్నారు, దాంట్లో ప్రధానంగా అవినాష్ రెడ్డి ఉన్నారు, ఆయన తండ్రి ఉన్నారు, ఆయన కుటుంబానికి సంబంధించి కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారంటూ కూడా పదే పదే సునీతారెడ్డి గారు కూడా మాట్లాడుతూ వచ్చారు. గతంలో ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే 2024 ఎన్నికలకు సంబంధించి కడపకి సంబంధించి పార్లమెంట్ ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డిని ఓడించాలంటూ కూడా ఆవిడ అక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. అలాగే షర్మిల గారికి మద్దతుగా నిలుస్తూ షర్మిల గారిని గెలిపించాలని చెప్పేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు, నా తండ్రిని చంపారని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఒక విధంగా ఈ ఇష్యూకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి అంశాలుగా కూడా మనం చూస్తూ ఉండొచ్చు. సో ఈ పరిణామాలన్నింటినీ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి సంబంధించిన బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తలుపు తట్టడము, అలాగే సుప్రీంకోర్టు దీని మీద మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి సునీతారెడ్డికి చెప్పడము, అలాగే ఈ కేసుకు సంబంధించి ఇంకా
పూర్తి స్థాయిలో మాకు ఇంకా కాన్స్పిరసీ ఉంది, బిగ్ కాన్స్పిరసీ ఉందని చెప్పేసి సిద్ధార్థ్ లూథ్రా గారు వాదించడము, వీటన్నిటికి సంబంధించి చూసుకుంటే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక ఎదురు దెబ్బగానే చెప్పాలి సునీతారెడ్డి గారికి, అలాగే సిద్ధార్థ్ లూథ్రా గారికి. ఎందుకంటే వాళ్ళు మెయిన్గా అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా పదే పదే కోర్టుకు వెళ్తూ ఉన్నారో, వెళ్ళిన ప్రతిసారి కూడా కోర్టు నుంచి ఆ తీర్పులు ఏదైతే వాళ్ళు ఆశించినటువంటి అంశం మీద రావనటువంటి నేపథ్యంలో కొంత నిరుత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఒక విధంగా నిరుత్సాహంగానే ఉంది. ఇంకా తదుపరి విచారణ కావాలంటే మాత్రము మీరు ట్రయల్ కోర్టుకు వెళ్ళండి. ట్రయల్ కోర్టు దానికి సంబంధించి విచారణ చేయాలా లేదా అనే నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఒకవేళ విచారణ చేయాలనేటువంటి అంశం ఉంటే సిబిఐకి గైడ్లైన్స్ ఇస్తుంది. సిబిఐ ఆ తర్వాత దానికి సంబంధించి మీకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అనుమానాల మీద విచారణ చేస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి సునీత గారు ఏదైతే కోర్టుకు వెళ్ళినటువంటి అంశం ఉందో ఆ అంశానికి సంబంధించి ఇది నిరాశగానే చూడాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపాలా లేదని చెప్పేసి ట్రయల్ కోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన ట్రయల్ కోర్టు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంది.